రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే వార్షిక ఉత్సవాలలో భాగంగా ప్రధానమైనటువంటి మనకి శ్రీరామనవమి, ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు చాలా ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు, ప్రసిద్ధి పొందినటువంటి ఉత్సవాలు ఈ రెండు కూడా. అటువంటి వాటిల్లో 13వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వైకుంఠ ఏకాదశిని మధ్య కేంద్రంగా భావించి ముందు జరిగేటువంటి 10 రోజులను పగల్పత్తు ఉత్సవాలని, వైకుంఠ ఏకాదశి తర్వాత మర్నాడు జరిగేటువంటి 10 రోజులని రాపత్తు ఉత్సవాలని చెప్పేసి ఇక్కడ పిలవడం జరుగుతుంది. అలాగే వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటి సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. గరుడారూఢ విష్ణువస్తు సేవాముక్తి ఫలప్రదాన్ని మనకి పాంచరాత్రాగమని చెబుతోంది. ఎవరైతే గరుత్మంతుడిపైన ఉన్నటువంటి రామచంద్రమూర్తిని ఆనాడు వైకుంఠ ద్వారంలో ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకుంటారో వారికి ముక్తి లభిస్తుంది అని మనకి పాంచరాత్రాగము అలాగే ఇతర వైదిక గ్రంథాలు కూడా చెప్పబడుతున్నాయి. అటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి ఉత్సవం ఈ ఉత్సవం. ముందు రోజున మనకి స్వామివారికి దశవిధ అలంకారాల్లో మనకి స్వామివారు దర్శనాన్ని ఇస్తారు. భగవంతుడు ధరించినటువంటి అవతారాలలో 10 అవతారాలు చాలా ప్రత్యేకమైనటువంటివి. 13వ తారీఖు నుంచి మనకి మత్స్యావతారం, కూర్మావతారం ఇలా వరుసగా 10 అవతారాల్లో స్వామి మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఈ కృష్ణావతారం అయినటువంటి మర్నాడు అంటే వైకుంఠ ఏకాదశికి ముందు రోజునటువంటి సాయంత్రం స్వామివారి యొక్క తెప్పోత్సవం మనకి పవిత్ర గోదావరి తీరంలో ప్రారంభంగా ఉంది. 4:30 నుంచి స్వామివారి ఇలా ఊరేగింపుగా వెళ్ళి ఆ తర్వాత 6ంటికి మనకి ఈ తెప్పోత్సవం అనే కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతుంది. ఈ ప్లవోత్సవం అంటే మనకి హంస జ్ఞానానికి ప్రతీక. అలా జ్ఞానానికి ప్రతీక ఉన్నటువంటి హంసలో రామచంద్రమూర్తిని దర్శించడం వల్ల మనకి చక్కనైనటువంటి జ్ఞానం సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రవచనం. ఆ విధంగా తెప్పోత్సవాన్ని, ఆ తర్వాత ఉండేటువంటి ప్రధానమైనటువంటి ముక్కోటి ఉత్సవాన్ని, ఆ తర్వాత విశ్వరూప సేవ అనేటువంటి సేవ అంటే మనకి వైకుంఠ ఏకాదశి అయిన తర్వాత వచ్చేటువంటి బహుళ ద్వాదశి నాడు విశ్వరూప సేవ అనేటువంటి గొప్ప సేవా ఉత్సవాన్ని కూడా మనకి దేవస్థానంలో అనుచారంగా ఆచరిస్తూ వస్తున్నారు. ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా మనం ఒక దగ్గర దర్శించేటువంటి ప్రత్యేకమైనటువంటి సేవ ఈ విశ్వరూప సేవ. అలాగే విలాస ఉత్సవాలు ఇవన్నీ కూడా వైకుంఠ ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఉత్సవం. సుమారు 25 రోజుల పాటు జరిగేటువంటి చాలా పెద్ద ఉత్సవం ఈ వైకుంఠ ఏకాదశి. అటువంటి ఉత్సవంలో భక్తజనులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ, అలాగే విచ్చేసేటువంటి భక్తులకి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా వారికి ప్రసాద వినియోగం కావచ్చు, జల వితరణ కావచ్చు, జలప్రసాదం కావచ్చు మొదలైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాలతో. అలాగే రాష్ట్ర మంత్రివర్యుల యొక్క దీంతో ప్రోద్బలంతో కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం వారిన్నింటినీ కూడా చేపట్టడం జరిగింది. మరొకసారి భక్తులందరికీ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.